ఈరోజు నేను మీకు ఒక అతి పెద్ద సౌండ్ స్పీకర్, బ్లూటూత్ స్పీకర్ అనుకోవాలి, పార్టీ స్పీకర్ అనుకోవాలి, 360 డిగ్రీస్ పార్టీ స్పీకర్ అనుకోవాలి దీన్ని. అండ్ దీన్ని కానీ ఒక్కసారి బట్టి జస్ట్ మీరు ఒక 50% సౌండ్ కూడా కాదు, జస్ట్ ఒక 20% 30% పెట్టినా మీ చెవుల్లోంచి రక్తాలు రావడం మాత్రం గ్యారంటీ, మామూలుగా ఉండదు. అండ్ ఇది ఒక 360 డిగ్రీస్ పార్టీ స్పీకర్. దీనికి చుట్టూ స్పీకర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మొత్తం మనకి 7 ఉంటాయి అన్నమాట స్పీకర్లు, ఒక సబ్-ఊఫరు అలాగే 6 స్పీకర్లు ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం మనం తెలుసుకుందాం. దీని పేరు సోనీ అల్ట్ టవర్ 9 AC. దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇది మన దగ్గర ఉందేమో 9 AC, అంటే దీనికి డైరెక్ట్గా పవర్ సప్లై ఇవ్వాలి. ఇంకొకటి ఉంటుంది టవర్ 9 అని చెప్పి, దాంట్లో ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఈ రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అంటే రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఒకవేళ మీరు బయటికి ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు, పార్టీలు బాగా బయట సైడ్ ఎక్కడో చేసుకుంటారు, బీచ్ల్లోనో లేకపోతే ఇంకెక్కడ గ్యాదరింగ్స్, క్యాంప్ ఫైర్స్ ఇలాంటి దగ్గర పార్టీలు చేసుకుంటారు, మాకు బ్యాటరీ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దీంట్లో బ్యాటరీ మోడల్ తీసుకోవాలి. లేదు నాకు ఇంట్లో పెట్టుకోవడానికి చిన్నపాటి ఫంక్షన్, లేదంటే చిన్నపాటి గ్యాదరింగ్స్, బర్త్డే పార్టీస్, లేకపోతే చిన్న బార్ కౌంటర్స్, ఇలా రకరకాలు ఉంటాయి కదా, అలాంటి దగ్గర ఇది ఒక్కటి పెడితే సరిపోద్ది. మొత్తం అందరి చెవుల్లోంచి రక్తాలు అయితే గ్యారంటీ, గుర్తుపెట్టుకోండి. అలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన మెయిన్ ఫీచర్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఫైనల్గా బాక్స్ ఓపెన్ చేసి సెటప్ చేస్తే సింపుల్, ఒకటే ఒక మెయిన్ పీసు టవర్ ఉంటుంది, దానికి ఒక పవర్ కార్డ్ ఉంటుంది అంతే, యూజర్ మాన్యువల్స్ ఉంటాయి, అంతకంటే ఏముండవు. ఇది మీకు ఇన్బిల్ట్ బ్యాటరీతో రాదు, రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. దీనికి దానికి నియర్లీ 20,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఇంట్లో పెట్టుకోవడానికి, అలాగే కార్ ఛార్జర్ ఉంటే కార్ ఛార్జర్ ద్వారా మీరు కన్వర్ట్ చేసుకొని దీనికి పవర్ ఇవ్వగలరనుకుంటే బయటికి తీసుకెళ్ళి పార్టీలో పెట్టుకోవచ్చు. అంటే మీరు ఎక్కడన్నా క్యాంప్ ఫైర్ లాంటివి పెట్టుకున్నప్పుడు. లేదు నాకు బ్యాటరీ కావాలనుకుంటే దీంట్లో టవర్ 9 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద డిజైన్ డిపార్ట్మెంట్, ఇది చాలా హార్డ్ మెటీరియల్తో ఉంటుంది, చాలా సాలిడ్, చాలా బరువు కూడా ఉంటుంది. ఇద్దరు పట్టుకొని తీసుకెళ్ళాలి. చిన్న స్పీకర్ కాదు ఇది, చూసుకోండి నాలో సగం ఉంది, ఇది నియర్లీ 4 feet పైనే ఉంది దీని హైటు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, చాలా పెద్దది, వెయిట్ కూడా చాలా ఉంటుంది. అండ్ దీనికి వీల్స్ ఉంటాయి, మీరు దుబ్బుకొని పోవచ్చు మామూలుగా ఇట్లా మామూలు ఫ్లోర్ మీద. అది మాత్రం ఓకే, చాలా బాగుంది. వీల్స్ ఇవ్వడం మంచి పని. అలాగే దీనికి బ్యాక్ సైడ్ పవర్ కనెక్షన్ ఇవ్వడం కోసం ఒక హోల్ మనకు ఉంటుంది, పవర్ పాయింట్. ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఒక చిన్న కంట్రోల్ ప్యానల్ ఉంటుంది బ్యాక్ సైడ్. దీంట్లో మీరు పెన్ డ్రైవ్ లాంటిది పెట్టుకోవచ్చు, అలాగే ఆక్స్ ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇన్పుట్ అంటే మీరు గిటారు, కరోకే చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, మైకులు కొనుక్కొని అవి దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు పాటలు పాడుకోవచ్చు కూడా, అది కూడా చాలా అదొక ఫీచర్ ఉంది దీనికి. అలాగే గిటార్ ప్లే చేసే వాళ్ళు గిటార్ కూడా ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు దీనికి. అలాగే పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు, బేసిక్గా ఉన్నది అది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది పైన ఉండే టచ్ ప్యానల్. ఈ టచ్ ప్యానల్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీరు కనెక్టివిటీకి సంబంధించినవి కావచ్చు, ఈక్వలైజర్ కావచ్చు. దీంట్లో 10 band ఈక్వలైజర్ ఉంటుంది, మీరు కావాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. RGB లైట్స్ సంబంధించిన కంట్రోల్స్ కావచ్చు, అలాగే పవర్ బటన్, అలాగే మనకి రెగ్యులర్గా ఆల్ట్ బటన్ కూడా ఉంటుంది. ఈ ఆల్ట్ బటన్లో మీకు 2 మోడ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక మోడ్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఒకసారి ప్రెస్ చేస్తారనుకోండి, అల్ట్ మోడ్ 1లోకి వెళ్తుంది. ఈ అల్ట్ మోడ్ 1లో మీకు లో బేస్ వస్తుంది, బట్ లో బేస్తో మీకు చాలా నీట్గా సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ రెండోది అల్ట్ మోడ్ 2 ఉంటుంది. దీని కానీ ప్రెస్ చేస్తారనుకోండి, ఏం లేదు, ఇక మీ చెవుల్లోంచి రక్తాలు కారిపోతూ ఉంటాయి. హెవీ పంచ్, హెవీ బేస్తో వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ స్పీకర్ యూనిట్స్కి ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీనికి మొత్తం 7 ఉంటాయి అనమాట. 7 ఒక పెద్ద 320 x 320 mm ఉన్న ఒక పెద్ద స్పేర్ సబ్-ఊఫర్ ఉంటుంది, చాలా పెద్దది, చాలా హెవీగా ఉంటుంది. దీంట్లోంచి మనకు మెయిన్గా వచ్చే పవర్ అవుట్పుట్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు మొత్తం 2 ట్వీటర్లు, 2 మిడ్ రేంజర్స్ ఉంటాయి ఫ్రంట్ సైడ్. అండ్ సైడ్కి బ్యాక్ సైడ్ కూడా 2 ట్వీటర్స్, అలాగే 2 మిడ్ రేంజర్స్ సైడ్కి కూడా ఉంటాయి అనమాట ట్వీటర్స్. మొత్తం దీంట్లో 4 ట్వీటర్స్ ఉంటాయి, 2 మిడ్ రేంజర్స్ ఉంటాయి, అలాగే ఒక పవర్ఫుల్ సబ్-ఊఫర్ కూడా ఉంటుంది. అన్ని ఇన్బిల్ట్ ఉంటాయి, 360 డిగ్రీస్లో ఉంటాయి అనమాట. సో అందుకని మీరు ఎక్కడ పెట్టినా కానీ సౌండ్ రావడం అనేది కామన్, గుర్తుపెట్టుకోండి. చాలా హెవీగా కూడా వస్తుంది, చాలా మంచిగా వస్తుంది సౌండ్ మాత్రం. అండ్ దీని RMS అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ దీని RMS పవర్ అవుట్పుట్ మాత్రం నియర్లీ 750 వాట్ నుంచి 1000 వాట్ వరకు వస్తుందని చెప్తున్నారు. బట్ నాకు ఆ 1000 వాట్ అంటే కూడా నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే చాలా హెవీగా వస్తుంది. ఇనీషియల్గా మామూలుగా పెడితేనే చెవులు పగిలిపోయేలాగా వస్తుంది, ఇక మీరు ఫుల్ సౌండ్లో పెట్టారనుకోండి, ఇక నేను చెప్పాక రక్తాలు కారిపోతూ ఉంటాయి అనమాట. చాలా బాగుంది ఇది. ఒకవేళ మీకు బయటికి తీసుకెళ్ళడం, మీరు పార్టీల్లో ఎంజాయ్ చేయటం, లేదంటే పెద్ద ఇంట్లో గ్యాదరింగ్స్ కోసం కావాలి, ఒక మంచి బ్రాండెడ్ది కావాలి, నీట్గా ఉండాలి, సాఫ్ట్ బేస్ చాలా హెవీ పంచ్తో రావాలి, గడ్డి కొట్టినట్టు కాకుండా నీట్గా ఉండాలి, ప్రీమియంగా ఉండాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షనే. బట్ ఇది చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది, అరౌండ్ 60,000 దాకా ఉంటుంది. బట్ దీంట్లో మీరు బ్యాటరీ మోడల్ తీసుకుంటే మాత్రం 80,000 దాకా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది సోనీ
అల్ట్ టవర్ 9 ఏసీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.